ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఏ పరిస్థితులను బట్టి చింతించవద్దు, భయపడవద్దు, కలవరపడవద్దు, నేనున్నాను అని ప్రతి ఉదయము కూడా తన వాక్కులను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన 6 నెలలు, మరి ఇది జూన్ మాసం ఆఖరి దినము. మరి ఈ 6 దినాలు, ఆ యొక్క 6 నెలలు ఆయన తన రెక్కల నీడలో భద్రపరిచిన దేవుణ్ణి స్తుతిస్తూ మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మరి కీర్తనలు 17వ అధ్యాయము 8-9 వచనములను ధ్యానం చేసుకుందాం. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా, నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని తన భక్తుడు దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం అటు అనుభవంలో ప్రభు నిన్ను, అవును ప్రియ దేవుని బిడ్డలారా, కాపాడే దేవుడుగా ఉన్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల నీడలో ఏ విధంగా కాపాడుతూ భద్రపరుస్తూ మరి ఆ యొక్క గ్రద్ద నోట పడకుండా ఏ విధంగా సంరక్షిస్తూ, అవును మరి ఎన్నో జంతువుల నోట కరుచుకొని, అవును ఆ యొక్క చిన్న కోడి పిల్లను, పిల్లి లేకపోతే మరి వీధిలో కుక్కలు ఎన్నో విధాలుగా అపహరించాలని చూస్తూ ఉన్నప్పుడు కోడి తన రెక్కల నీడలో ఎలా తన పిల్లలను భద్రపరుస్తూ ఉందో, ఈ కంటి పాపను ఏ విధంగా మనము కాపాడుకుంటూ ఉంటామో కదండి. ఎంతో సున్నితమైన అవయవం. అటువంటి అనుభవములో అంత సున్నితంగా, అంత భద్రముగా, అంత జాగ్రత్తగా ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ 6 నెలలు అట్టి అనుభవంలో నీ ప్రభు అయిన, నీ రక్షకుడైన, అవును నీ దేవుడు ఈ 6 నెలలు ఆయన నిన్ను కనుపాపవలే కాపాడిన దేవుడుగా, తన రెక్కల నీడలో దుష్టుని యొక్క మరి చేతులకు చిక్కకుండా ఆయన తన రెక్కల నీడలో దాచిన దేవుడుగా ఉన్నాడు కదండి. చదువుకున్నాం కదా, నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. అవును ప్రియ దేవుని బిడలారా, మనలను లయపరచాలని, మన ఓటమిని చూడాలని, మనలను అణిచివేయాలని శత్రువులు ఎన్నో విధాలుగా ఎన్నో ఆలోచనలు యోచిస్తూ ఉండగా నీ ప్రభు, నీ దేవుడు నీ పక్షాన తన కనుపాపవలే, అవును ఆయన నిన్ను కాపాడే దేవుడుగా, తన రెక్కల నీడలో నిన్ను భద్రపరిచే దేవుడుగా ఈ ఉదయకాలం ఈ 6 నెలలు నిన్ను కాపాడిన దేవుడుగా ఉన్నాడు. ఈ గడిచిన 6 నెలల్లో ఎన్నో విపత్తులు మన కళ్ళ ఎదుటే, ఎన్నో జీవితాలు హరించిపోయినాయి, అంతమొందించబడినాయి. మన కళ్ళ ముందు నుంచి కనుమరుగైపోయిన ఎన్నో జీవితాలు, వేల కొలది, లక్షల కొలది జీవితాలు ఈ 2025 సంవత్సరం, ఈ గడిచిన 6 నెలల్లో ఎన్ని విపత్తులు, ఎన్ని మరణాలు, ఎన్ని యుద్ధాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనము సజీవులుగా లేవనెత్తబడ్డామంటే ఆయన కాచిన దేవుడుగా ఉన్నాడు. తన కనుపాపవలే ఆయన నిన్ను కాపాడిన దేవుడుగా ఉన్నాడు. తన కృపాతిశయమును బట్టి ఆయన మనలను కాపాడిన దేవుడుగా ఉన్నాడు. అదే కదా, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా. అవును ప్రియ దేవుని బిడ్డ, దుష్టుడు ఎన్నో విధాలుగా మన చుట్టూ ఉన్న మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాడు, మన ప్రాణమును చిక్కించుకోవాలని. అవును, దుష్టులుగా మారుస్తూ ఎన్నో విధాలుగా మనలను, మన ప్రాణములను విసిగించే అనుభవములో నీ ప్రభు నిన్ను కాపాడే దేవుడు. ఏ హాని రాకుండా, ఏ కీడు వాటిల్లకుండా నిన్ను నీ కుటుంబాన్ని భద్రపరిచే దేవుడు. తన రెక్కల నీడలో
కీర్తనలు 91 అధ్యాయంలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అవును, మహోన్నతుని చాటున మనకు సురక్షితమైన అనుభవం ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మిగిలిన 6 నెలలు కూడా ఈ 2025 సంవత్సరం అయ్యా సగము సంవత్సరం గతించిపోయింది. ఇంకొక 6 నెలలు నా ముందు ఉన్నది. నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నా కుటుంబాన్ని, నా యొక్క జీవితాన్ని, నా భవిష్యత్తుని, నా పనులను, నా ఆలోచనలను నీ పాదాల చెంత పెట్టుకుంటున్నాను, నీ స్వాధీనానికి అప్పగించుకుంటున్నాను అని దేవుని ఎదుట ధైర్యముగా, నెమ్మదిగా, సమాధానముగా నీవు జీవించాలి. ఏ భయము నిన్ను ఎంత మాత్రము కూడా, ఏ హాని కలగకుండా, ఏ భయము కూడా నీకు కలగకుండా ఆయన నిన్ను తన కనుపాప వలె కాపాడుతూ, దుష్టుని యొక్క తంత్రములను లయపరుస్తూ తన రెక్కల నీడలో ఆయన కాచి కాపాడుతున్న దేవుడు. కోడి తన పిల్లలను కాపాడినట్లుగా ఆయన నిన్ను సంరక్షిస్తున్న దేవుడు, నిన్ను కాచి కాపాడుతున్న దేవుడు. దేవుని స్తుతించు. ఈ 6 నెలలు ప్రభువు నిన్ను సంరక్షించిన అనుభవాలను జ్ఞాపకం చేసుకొని, అవును ఈ సంవత్సరము మరి 6 నెలలు గతించిపోయి నూతన మాసములోనికి మనం ప్రవేశపెట్టబడబోచుండగా ఈ యొక్క దినము ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని గణపరుద్దాం, ప్రభువుని మహింపరుద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. అవును ప్రభువా, నీ కృపాతిశయములను బట్టి నాయనా కనుపాపవలే మమ్ములను కాపాడే దేవుడవు. మా ప్రాణమును ప్రభువా నశింపచేయాలని దుష్టులు ఎన్నో విధాలుగా దుర్యోచనలు చేస్తూ ఉన్నప్పుడు నీ రెక్కల నీడలో దాచిన దేవుడు. అవును ప్రభు, గ్రద్ద కోడి పిల్లలను కరుచుకొని వెళుతున్నట్లు దుష్టుడు మా ప్రాణములను అపహరించాలని ఎన్నో విధాలుగా వాడు వేసిన పన్నాగముల నుంచి వాడిని సిగ్గుపరిచిన దేవుడవు. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో, మా జీవితాల్లో గడిచిన ఈ 6 నెలలు కూడా నీ రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరిచిన దేవా నీకు వందనాలు. మా పోషకుడుగా, సంరక్షకుడుగా మమ్మల్ని రక్షిస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మిగిలిన 6 నెలలు ఈ 2025 సంవత్సరం ప్రభువా నీ బిడ్డలు ఏ పరిస్థితిలో కృంగిపోయేవారుగా తండ్రి, ఏ శ్రమకు, ఏ కీడుకు, ఏ శోధనకు వాటిల్లకుండా వారిని నీ రెక్కల నీడలో భద్రపరచమని, నీ దయకు, నీ కృపకు, నీ సంరక్షణకు నీ బిడ్డలను అప్పగించుకుంటాం. ప్రతి విషయంలో కూడా చాలిన దేవుడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తే, ఏ పరిస్థితులను బట్టి భయపడక నీ వాక్యమును బట్టి, నీ వాగ్దానమును బట్టి, నీ శక్తి కలిగిన, జీవం కలిగిన వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకొని సమాధానముతో ముందు కొనసాగే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. మరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, కుటుంబాల్లో నీ అద్భుత కార్యాలు జరిగించండి. నీ బిడ్డలు తలపెట్టే ప్రతి పనిలో జయం అనుగ్రహించండి. ప్రతి శోధన నుంచి, ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి, ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి నీ బిడ్డలను విడిపించండి, స్వస్థపరచండి. ప్రతి అనుభవంలో నీ బిడ్డలకి స్వస్థత ఇవ్వండి, విడుదల ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి. నీ బిడ్డలకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లకుండా యేసు నామములో దుష్టుని తంత్రములు లయపరుస్తూ నీ రెక్కల నీడకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.